ఫ్రెండ్స్ భారీ తుఫాన్ ఎఫెక్ట్ నిమిషంలో అత్యంత భారీ ఈ విషయాలను తెలియాలనగా వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ గత 24 గంటల్లో జనగాం జిల్లా గూడూరులో అత్యధికంగా 137 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండలలో 122 మిల్లీమీటర్లు, ములుగు జిల్లా మంగపేటలో 119 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా పెద్ద కోడప్పాల్లో 118, అదేవిధంగా సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో 116, కరీంనగర్ జిల్లా కాసింపేటలో 116, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 108, జగిత్యాల జిల్లా కోడుమ్యాలలో 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే నిజామాబాద్ జిల్లా లక్మాపూర్‌లో 103, ఖమ్మం జిల్లాలో వైరాలో 198 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తెలంగాణలో మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మొదటి 2 రోజులు అతి భారీ వర్షం, ఆ తర్వాత 2 రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే బుధ, గురువారాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.